కదిరి ప్రేక్షకులు అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం నందు మరి నియర్ నానా దర్గా దగ్గర మరి మనం ఉన్నామండి. మరి ముఖ్యంగా మన ముస్లిం సోదరులంతా కూడా పరమ పవిత్రమైనటువంటి రంజాన్ మాసం శుభాకాంక్షలు. మరి రంజాన్ మాసంలో మరి ప్రపంచ మానవాళి శాంతియుతంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనేటువంటి ఆలోచనతో మరి ఈ యొక్క ఉపవాస దీక్షలు అనేటువంటివి మరి చేస్తారు. ఈ మాసం అంతా కూడా ఈ ఉపవాస దీక్షలు మనం ఒకసారి గమనిస్తే మరి ఆ యొక్క అల్లా ఆశీర్వాదం ప్రపంచ మానవాళికంతా ఉండాలనేటువంటి ఆలోచన విధానంలో మరి ఉదయం ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క ఉపవాస దీక్ష దాదాపు సాయంకాలం వరకు కూడా మన నోట్లో వచ్చే లాలాజలం కూడా మింగకుండా అంత కఠోరంగా నియమ నిష్టలతో ఈ యొక్క ఉపవాస దీక్ష అనేటువంటి చేస్తారు. మరి ఉపవాస దీక్ష సాయంకాలం విరమించేటప్పుడు మరి సమూహంగా నమాజ్ ఆచరించిన తర్వాత సమూహంగా మరి అందరూ కూడా ఒక చోట కూర్చొని మరి ఈ యొక్క ఉపవాస దీక్ష విరమణ అనేటువంటిది ఉంటుంది. మరి దాంట్లో భాగంగా మనకి ఇక్కడ మనము అమినియా మసీద్ దగ్గర మనం ఒకసారి గమనిస్తే దాదాపు అన్నీ కూడా అంటే ఈ యొక్క మసీద్ అని కాదు, కదిరిలో ఉన్నటువంటి అన్ని మసీదుల్లో కూడా మరి ఈ విధంగానే మనకి కావాల్సినటువంటిది మరి అంటే నమాజ్ ఆచరించేకి టైం అవుతుంది కాబట్టి మరి నమాజ్ విరమణ టైం ఉంటుంది కాబట్టి ఈ టైంలో మనం విరమించుకోవాలనేటువంటి ఆలోచన విధానంతో ఇంటికాడ ప్రిపరేషన్ మరి అలాగే సమూహంగా మసీదులో ప్రార్థన ముగించిన తర్వాత మరి ఉపవాస దీక్ష విరమిస్తారు. కాబట్టి ఇక్కడ మనకి చిరు వ్యాపారస్తులంతా కూడా మరి సాయంకాలం సంధ్య వేళ దాదాపు మనకి 4 గంటల నుండి వీరు ఉదయం నుండి ప్రిపరేషన్ చేసుకున్నటువంటి చిరుతిండ్లన్నీ కూడా సాయంకాలం ఉపవాస దీక్షకు మునుపు మరి ఇక్కడంతా కూడా సిద్ధం చేసుకుంటారు. ఇక్కడికి వచ్చేటువంటి కదిరి ప్రాంతంలో నమాజ్ ఆచరించే వచ్చేటువంటి అమినియా మసీద్కి వచ్చేటువంటి వారు అలాగే ఇతర మసీద్లో ఉన్నటువంటి ప్రార్థన చేసి ఉపవాస దీక్ష వివరించేకి వచ్చేటువంటి వారు అంతా కూడా ఈ విధంగానే ప్రతి ఒక్క మసీద్ దగ్గర కూడా మరి ఈ విధంగా ఉంటుంది. మరి సాయంకాలం ఉపవాస దీక్ష టైంలో మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనేటువంటి ఆ అల్లా ప్రార్థన చేసిన తర్వాత మరి ఈ యొక్క ఉపవాస దీక్ష అనేటువంటిది విరమణ అవుతుంది. దాంట్లో భాగంగా మనకి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది అమినియా మసీద్ దగ్గర చూస్తున్నామండి. మరి తదుపరి అన్ని మసీదుల దగ్గర ఈ విధంగానే మరి ఈ ఏర్పాట్లు అనేటువంటివి ఉంటాయి.